వెల్కమ్ టు బెస్ట్ కుక్ విత్ లవ్. హాయ్ ఫ్రెండ్స్, కూరలు తిని తిని బోరు కొట్టిందా? నోటికి కారంగా రుచిగా ఏమన్నా తినాలనిపిస్తుందా? మరింకెందుకు ఆలస్యం, రుచితో పాటు మన చర్మ సౌందర్యం మరింత పెంచే పచ్చి దోసకాయ రోటీ పచ్చడి అదరగొట్టేద్దాం రండి. ముందుగా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్పై క్లిక్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి. మొదటగా ఒక పెద్ద దోసకాయ దోరగా ఉండేది తీసుకొని ఇలాగ పైన తోలు తీసి మధ్యకి కట్ చేసి టేస్ట్ చేదో పండో చూడాలి. ఇది పండే ఫ్రెండ్స్. తర్వాత మధ్యలో విత్తనాలు తీసుకోకపోవడం మీ ఇష్టం ఫ్రెండ్స్. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ స్టవ్ మీద పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక గుప్పెడు పల్లీలు దోరగా వేయించుకోవాలి. ఇలా పల్లీలు వేగిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చిమిర్చి 12 వేసుకొని పచ్చిమిర్చి తడిపోయిన తర్వాత ఆయిల్ 1 ఆయిల్ స్పూన్ వేసి పైన చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత చింతపండు కొంచెం, జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసి 1 నిమిషం పాటు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా రోటీ పచ్చడి తయారీకి ఇలా రోట్లో వేయించి తొక్కు తీసిన పల్లీలు మరియు రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ దంచుకోవాలి. పల్లీలు దంచిన తర్వాత ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టి అదే రోటీలో వేయించుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి పైన చూపిస్తున్న విధంగా నూరుకోవాలి. ఇలా మిర్చి మెదిగిన తర్వాత పల్లీ పొడి మిశ్రమాన్ని కూడా వేసుకొని రెండు బాగా కలిసేలాగా నూరుకోవాలి. ఇలా రెండు బాగా మిక్స్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చి దోసకాయ ముక్కలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పైన చూపిస్తున్న విధంగా నూరుకోవాలి. చూశారుగా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పోపు వేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ స్టవ్ మీద పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ 2 ఆయిల్ స్పూన్ వేసి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 3 రెబ్బలు, పసుపు 1/2 టీ స్పూన్ వేసి కలుపుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసి మనం రోట్లో నూరుకున్న దోసకాయ మిశ్రమాన్ని వేసి 1 నిమిషం పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, మన పచ్చి దోసకాయ రోటీ పచ్చడి రెడీ. మరింకెందుకు ఆలస్యం, కర్రీ కంటే మరింత టేస్టీ, మన ఆడవారి సౌందర్యాన్ని మరింత పెంచే పచ్చి దోసకాయ రోటీ పచ్చడి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ కుకింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.